పర్ఫామ్ చేసిద్ది అనుకుంటున్నారు మీరు? అంటే నెక్స్ట్ టైం అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం అన్న. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అభివృద్ధి జరగాలని టీడీపీ రావాలన్న. ఎందుకంటే జనసేన టీడీపీ నేషనల్ ఓటు 3 కలిపి కావాలి కదన్న. నెక్స్ట్ వస్తేనే గెలిస్తే మాకు ఆంధ్ర అంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మరి జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ గారు ఆయన కొంచెం చేశారు, కాదంటలేదు. కాదంటే అవినీతి ఎక్కువైంది. ఇక్కడ అంటే పెట్టుబడి లేని ఎవరేం పెట్టుబడి పెట్టి ఏమైనా కంపెనీలు రావడం చేయడం అంటే ఏమి లేవు కదా మనకి. అభివృద్ధి జరగాలని టీడీపీ వస్తుంది కదా. నెక్స్ట్ టైం టీడీపీ గెలిపించుకుంటే నెక్స్ట్ టైం సరే ఆంధ్ర ఒక ఫామ్లోకి వస్తుందని అనుకుంటున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు జగన్ గారి 5 years పరిపాలన? ఉద్యోగాల అవకాశాలు లేకే కదన్న మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోవడం చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ టైం సరే టీడీపీ వస్తే మనకేంటంటే ఉద్యోగాల అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటాయని చిన్న ఆశపడుతున్నారు. మరి ఇప్పుడు జగన్ గారేమో 175 గెలుస్తామన్నారు. మరి ఏ ధీమతో అనొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు అనుకుంటాను కదా, జనాలు కూడా అనుకుంటారు. అయితే అంటే నెక్స్ట్ టైం కూడా అంటే జనసేన వస్తుంది, నెక్స్ట్ టైం కూడా జగన్ వస్తాడేమో ముందుగానే అంటే కొందరు మనుషులు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ టైం ఇన్ని కానీ ఓటు అయిపోలే అంటే వాలంటీర్ల ద్వారా మనకైనా పథకాలు తీసేస్తారేమో, ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ముందుగానే ఆలోచిస్తారు కదా. అందువల్ల వీళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఆల్రెడీ వాలంటీర్లు కూడా తిరుగుతూ ఉంటున్నారు కదా. కంపల్సరీగా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి,